తన తల్లిదండ్రులు BMW కారు కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపురం మండలంలోని చాట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యుల వివరాల మేరకు గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య కుమారుడు బొమ్మ జానీ గత కొద్ది రోజులుగా BMW కారు కొనియాలని, లేకపోతే తాను చనిపోతానని తరచూ ఇంట్లో గొడవ పడేవాడు. కుటుంబ సభ్యులు తమ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సర్ది చెప్పినప్పటికీ మృతుడు పదే కారు కొనియాలని ఇబ్బందికి గురి చేసేవాడు. దీంతో తల్లిదండ్రులు సిద్దిపేటలోని కారు షోరూమ్ కి వెళ్లి మారుతి షిఫ్ట్ డిజైర్ కొనిస్తామని తండ్రి చెప్పాడు. మారుతి కారు వద్దని, నాకు BMW కారు ఇష్టమని, అది కొనివ్వకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు గత శుక్రవారం తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం RVM ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు BMW కారు గురించి సూసైడ్ చేసుకొని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలా చాలా మంది యువత తన స్థాయికి మించి ఆ కోరికల వల్ల ఎట్లా అంటే వాళ్ళ స్థాయికి మించి అనవసరమైన కోరికలు, దానికి మించి ఇలా మందు సూసైడ్ చేసుకోవడం ఇదంతా కరెక్ట్ కాదు. యువత చేర్చి కావాలి. తన ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ వ్యవసాయం వాళ్ళది, కానీ కారు అనేది వాళ్ళ స్థాయికి కాదు. దానికి వాళ్ళు ఇప్పలేకపోయారు. దాన్ని అర్థం చేసుకోగా అబ్బాయి సూసైడ్ చేసుకొని దానికంటే కొడుకు అనే ఒక ప్రేమతో తనకు అది నచ్చలే. కారు పెద్ద కారు కావాలని అనుకుంది. ఇలా కారు ఉంటుండే రేపు పొద్దున దాన్ని పెట్రోల్ డీజిల్ వేయడానికి కూడా తన జాబ్ కాదు, వాళ్ళ స్థాయి కాదు. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. పేరెంట్స్ తను అర్థం చేసుకోక ఈరోజు ఇలాంటి పరిస్థితులు జరిగింది. 2 days బ్యాక్ మన చాట్లపల్లి గ్రామంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో ఒక 21 years ఓల్డ్ అబ్బాయి చిన్న సిల్లీ రీజన్ తోటి, అదే కొంచెం మానసిక శోభ సరిగా లేక తన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతుండేవాడు. కొంచెం గతంలో ఇతను ఆల్కహాల్కు అడిక్ట్ అయ్యి ఆ తర్వాత దాని నుంచి బయటికి రాగలేక కొంచెం మానసిక శోభతోటి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ రీసెంట్గా తనకు కారు కావాలని చెప్పేసి, అది కూడా BMW కారు కొని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళను ఇబ్బంది పెట్టడంతో వాళ్ళు తీసుకెళ్లి సిద్దిపేటలో స్విఫ్ట్ డిజైర్ కారు కొనిస్తా అంటే నాకు నచ్చలేదు, ఆ కారు వద్దు అని చెప్పేసి అలిగి ఇంట్లో వాళ్ళ మీద కోపంతో బాయ్ దగ్గరికి వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందు తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది యువత చిన్న రీజన్లతోటి చాలా విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ చిన్న ఏజ్లోనే మందుకు అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి, మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోయి తన విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది. నేను మా సిపి మేడం ఆదేశానుసారం మా జయదేవ్పూర్ PS తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, జయదేవ్పూర్ ప్రజలందరూ కూడా చిన్న కారణాలతోటి సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నా కూడా, ఒకవేళ మత్తు పదార్థాలకు బానిసై వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా మన దగ్గర డీ అడిక్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఏమైనా ఉన్నట్లయితే మా దృష్టి తీసుకొచ్చినట్లయితే తీసుకెళ్లి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మేము సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి JEE టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి JEE స్టార్స్ ఎలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ JEE స్టార్స్ ఎలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ JEE అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి JEE స్టార్స్ ఎలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.